దాన్ని కావాలి కాయి వారు వేరుకుంటే చేస్తుంది. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండు పులుసు కష్టార్జితమైన ఆహారం తిరుగుతుంటే వ్యర్థము. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుకున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటివారు. వారితో తన అందరూ చెప్పుకుని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా కానీ యెహోవా ఇల్లు కట్టలేదల్లా లేదనుకుంటే ఆయన పట్టణం కావాలి ప్రయాసం వ్యర్థం. ఏదైనా ఆయన చిత్తం లేకుండా మనం ఏం చేస్తుంది అది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటూ కష్టార్జిత ఆహారం తిరుగుతుంటే వ్యర్థమే. మనం ఉదయాన్నే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఈరోజు మా పాప బర్త్డే అనమాట. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో వాడుకోవాలి. అంతేగాని నా కష్టం నేను సంపాదించుకున్నాను అని అనుకుంటే అది జరిగేది. ఏదైనా దేవుని కృప, దేవుని చిత్తం చొప్పున మనం చేసుకునే దేవుడు ప్రతి చిన్నదాని రూపాయలు అర్ధ రూపాయలు ఆశీర్వదిస్తాడు. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారుడు కానీ కుమార్తెలు కానీ ఆయన ఇచ్చే బలం అనమాట. కృప ఆశీర్వాదం. ఇప్పుడు ఆయన ఇవ్వకుండా మనం ఏం చేయరు. తర్వాత గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఎవరు కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో. ఈరోజు చిన్న బిడ్డలు, రేపు మరి బిడ్డలు కానీ ఈరోజు చిన్న బిడ్డలు, రేపు ఆయన దేవుడి చేతిలో మహాబిడ్డతో బాగా ఆ బిడ్డలు మనం చూడలే ఉంటాం. బలవంతుని చేతిలో బాగా ఉంటాయి. వారితో అంబుల పనులు నింపుకొని వాడు దాని అంబుల పని అంటే వాళ్ళే మనకి అంబుల పని, మన బిడ్డలే రేపు అనుకోవాలి. అటు వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదిస్తారు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిగల చోట్ల నన్ను కరుణ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడింది. నువ్వు నాకు తోడైందువు, నీ బుద్ధి కరియు నీ దండము నన్ను ఆదరించింది. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచలేదు. నూనెతో నా తల ఇంటికి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లిచున్నది. నేను బ్రతుకు దినములని కృపాశయములైన వెంట వచ్చున్నాను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేయగలను. ఆమేన్. ప్రశాంతమైన వాతావరణం మన పనులు చేసే దేవుడు శాంతికరమైన జలం వస్తుందని శాంతికరమైన జలం అంటే ప్రశాంతంగా ప్రహరించే ముగ్గురితో వచ్చి వరదలాగా వస్తుంది.